హైదరాబాద్ లోని పలువురు ఇళ్లలో డిఆర్ఐ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. వ్యాపారి బషరత్ నుండి లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ఇప్పటికే సేకరించారు. ఇందులో భాగంగా బడా బాబులకు బషరత్ 10 కార్లు అమ్మినట్లు గుర్తించారు. అయితే లగ్జరీ కార్ల విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారన్న కారణంతోనే ఈ దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు ఈ డిఆర్ఐ బృందాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో డిఆర్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన డిఆర్ఐ అధికారులు హైదరాబాద్ లోని పలు ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కార్ల కేసులో ఈ సోదాలు నిర్వహించినట్లయితే సమాచారం తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు విచారణ అయితే జరుపుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ కార్ల విషయంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పన్ను ఎగవేశారని దాదాపు 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేసిన కారణంతో ఈ దాడి నిర్వహిస్తున్నారు. ఒక వ్యాపారి బషరత్ మొత్తంగా 10 లగ్జరీ కార్లు అమ్మినట్టు కూడా తేలింది. లగ్జరీ కార్లు వ్యాపారి బషరత్ ఎవరెవరికి విక్రయించారు, ఎంత మొత్తాన్ని చెల్లించారన్న దానిపై డిఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా లగ్జరీ కార్లే టార్గెట్ గా ఇక్కడ తీసుకొచ్చారు. అంటే 100 కోట్ల పన్ను ఎగరవేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ కేసులో గచ్చిబౌలిలోని కార్లాన్ షోరూమ్ లో యజమాని ఈ బషర్ అహ్మద్ ఖాన్ కు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ డిఆర్ఐ అధికారులు అయితే ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఆయన ఇచ్చిన సమాచారంతో అంటే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ మాఫియా లాగా కొనసాగినట్టుగా తెలుస్తుంది. మరి హైదరాబాద్ చెందిన ఈ ఇద్దరిని డిఆర్ఐ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బషరత్ మొత్తం ఎవరెవరు కార్లు కొనుగోలు చేశారు, ఎంత మొత్తం పన్ను ఎగవేశారు అనే దానిపైన అయితే వివరాలు సేకరిస్తున్నారు. మరి ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్న హైదరాబాద్ డీలర్ బషరత్ అహ్మదాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై కోర్టు సమయం తీసుకుంది. పన్ను ఎగవేత కేసులో 3 రోజుల క్రితం బషరత్ అహ్మదాబాద్ డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. మరి ఈ సందర్భంగా పన్ను ఎగవేసేందుకు 7 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా కోర్టు కోరింది. అయితే ఈ కోర్టు చెల్లించి బెయిల్ పిటిషన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. బషరత్ ఇప్పటికీ 25 కోట్ల పన్ను ఎగవేసినట్టుగా డిఆర్ఐ అయితే గుర్తించింది. మొత్తంగా లగ్జరీ కార్ల పన్ను ఎగవేత కేసులోనే ఇదంతా నడుస్తుంది. మరి ఈయన ఎవరెవరికి అమ్మాడు, ఎంతమంది కొనుగోలు చేశాడు, అంటే ఈ మొత్తంగా ఎంత పేద పన్ను ఎగవేశారనే దానిపైన అయితే కీలకంగా అంటే సమాచారం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఇల్లు షోరూమ్లు కార్ షోరూమ్లు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. విషయాన్ని రైట్, థ్యాంక్ యూ మహేందర్.